హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది వీడియో దేనికోసం అనేది. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేద్దాం. అది కావాల్సిన థింగ్స్ అన్ని ప్యాక్ చేసేసుకుందాము. స్వెటర్ ఉండాలి, ఎందుకంటే అటు నుంచి వచ్చాక చాలా చలేస్తుంది. అండ్ టవల్ తుడుచుకోవడానికి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాప్ అండ్ స్పెక్స్ కావాలి. అండ్ అలానే అక్కడే బాత్రూమ్స్ అవి ఉంటాయి కాబట్టి సో స్నానం చేపించడానికి నేను మాయిశ్చరైజర్ అండ్ వాష్ తీసుకెళ్తున్నాను. అండ్ ఈ కార్డ్ అక్కడ మనం లోపలికి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా స్వైప్ చేయాలి. అండ్ అలానే నా కోసం నేను వాడొచ్చే వరకు వెయిట్ చేయాలి కాబట్టి నా కోసం ఇయర్ ఫోన్స్. అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాం. లెట్స్ గో. తీసుకొని స్కూటర్ సో ఈరోజు చెర్రీకి క్లాస్ ఉందన్నమాట. ఎవ్రీ ట్యూస్డే చెర్రీకి క్లాసెస్ ఉంటాయి. ఆ రోజు మాత్రం టీచింగ్ ఉంటుంది. అండ్ మిగతా డేస్ అంతా చెర్రీ నేను వెళ్ళి ఎంజాయ్ చేస్తాము. మేము రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం కాబట్టి యూకేకి. సో చెర్రీకి బోర్ కొట్టకుండా ఏదో ఒక యాక్టివిటీ ఉండాలని చెప్పి పూల్లో జాయిన్ చేసాము. సో ఎవ్రీ డే చెర్రీ కంపల్సరీగా వెళ్ళి పూల్లో అట్లీస్ట్ 1 hour ఆడతాడనమాట. అండ్ మేము అరౌండ్ 4కి బయలుదేరాము. 4:30కి చెర్రీ క్లాస్ ఉంది. చూసారా అసలు సన్ అది ఎలా ఉందో, ఫుల్ షైన్ అవుతుంది. అండ్ మనం లేట్ చేయకుండా పూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అనే డీటెయిల్స్లో చూపిస్తాను. సక్సెస్ఫుల్లీ మనం కూడా స్కాన్ చేసుకొని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా పూల్, చెర్రీకి కూడా అక్కడే క్లాసెస్ జరుగుతాయి అన్నమాట. నాకు తెలిసి ఇప్పుడు క్లాస్ జరుగుతుంది, నెక్స్ట్ క్లాస్ చెర్రీకే ఉంది. సో వాడు తెచ్చుకున్న స్కూటర్ని అక్కడ పార్క్ చేసేసుకున్నాడు అండ్ పరిగెత్తిస్తున్నాడు. వాటర్ చూస్తే అస్సలు ఆగడు చెర్రీ. అండ్ చెర్రీకి ఇదంతా వెల్ నోన్ ప్లేస్ అనమాట. సో ఏమేమి ఎక్కడున్నాయి అన్నీ వాడికి తెలుసు, అందుకే అంత ధైర్యంగా ముందుకెళ్ళిపోతున్నాడు. అండ్ మనకి పూల్ ఫెసిలిటీస్ వచ్చేసి చేంజింగ్ రూమ్స్, రెస్ట్ రూమ్స్, లాకర్స్ అండ్ అలానే మనకి గ్రూప్ రూమ్స్, బాత్రూమ్స్ కూడా ఉంటాయి. సో గ్రూప్ బుక్ చేసుకొని ఎవరైనా పూల్కి వస్తే అక్కడ వాళ్ళు గ్రూప్ రూమ్స్ ఇస్తారు. అండ్ చెర్రీ అయితే రెడీ అయిపోయాడు. ఆల్మోస్ట్ వాటికి టైం అయిపోయింది. సో ఇక్కడ లాకర్ ఏంటంటే మనం పౌండ్ వేసుకొని లాక్ చేసేసుకుంటే నెక్స్ట్ మనం వచ్చేటప్పుడు పౌండ్ తీసేసుకోవాలి. అండ్ చెర్రీ అయితే వెళ్ళిపోతున్నాడు. చూసేద్దాం వాడు ఎలా చేస్తాడు ఏంటి, ఎలా నేర్పిస్తారు, అసలు పూల్ ఎలా ఉంటుంది చూసేద్దాం. సో నేనైతే చెర్రీని అక్కడ డ్రాప్ చేసేసి ఇటుపక్క కూర్చోడానికి వచ్చేసాను. సో పేరెంట్స్ అందరికీ ఇక్కడ సీటింగ్ ఉంటుంది కూర్చోడానికి. అండ్ అందులోనే ఒక స్మాల్ కెఫే కూడా ఉంటుంది. అండ్ నేనైతే మాత్రం ఆ 1/2 hour మ్యూజిక్ వింటూ చెర్రీ ఎలా చేస్తున్నాడో చూస్తాను.
చెర్రీ క్లాస్ అయితే అయిపోయింది. సో నేను చెర్రీని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. మనకి ఇక్కడ ఓన్లీ పూలే కాకుండా ఫుల్ ఎక్విప్మెంట్ ఆఫ్ జిమ్ ఉంది. అండ్ అలానే మనకి పైన ఐస్ స్కేటింగ్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మనకైతే పిల్లలకి కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ కూడా సేల్ చేస్తారు. అండ్ అలానే ఇక్కడ ఫిట్నెస్ అండ్ వెల్నెస్ సర్వీసెస్ కూడా ఉంటాయి. అండ్ 3 టైప్స్ ఆఫ్ మెంబర్షిప్స్ కూడా ఉంటాయి. సో మన ప్రిఫరెన్సెస్ బట్టి మనం అవైల్ చేసుకుంటే బెటర్. అండ్ నేను తీసుకున్న మెంబర్షిప్లో నాకు జిమ్ యాక్సెస్, పూల్ యాక్సెస్ ఉంది. అండ్ అలానే మెడిటేషన్ అండ్ సమ్ యోగా కూడా ఉంది. అండ్ మనకు ఒక యాప్ ఇస్తారు. ఆ యాప్లో మనం ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, మనకి ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా జరుగుతాయి. జుంబా ప్రోగ్రామ్స్, సమ్ వెల్నెస్ యాక్టివిటీస్ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ మనకు కావాల్సి మనం ఆ టైంకి బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ పూల్స్కి మంత్స్ బేబీస్ కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళ కోసం డైపర్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటాయి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తూ ఉంటారు. సో మనకి ఎక్కడ డర్ట్ అనేది కూడా కనిపించదు. అండ్ అలానే పూల్స్ని కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. మనం కొన్ని పూల్స్లో చూస్తూ ఉంటాము హెయిర్ కనిపించడం, లేదంటే బ్లీచింగ్ స్మెల్స్ రావడం అలా ఉంటుంది. ఇక్కడ ఇండోర్ పూల్ కదా, సో ఎప్పటికప్పుడు బిగ్ పూల్, స్మాల్ పూల్ వాటర్ టెంపరేచర్ అది చెక్ చేసుకుంటూ ఉంటారు. అండ్ అలానే మనకి వాటర్ వాచర్స్ కూడా ఉంటారు, లైక్ లైఫ్ గార్డ్స్ అనమాట. వాళ్ళకి ఒక స్క్రీన్ ఉంటుంది. ఆ స్క్రీన్లో మనల్ని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎవరైనా డ్రౌన్ అయినా సరే మనల్ని సేఫ్గా ఉంచడానికి. అండ్ మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇట్స్ ఆల్ సెట్ టు గో టు హోమ్ అనమాట. డన్. ఒకసారి దగ్గరికి రా. సో చెర్రీ కార్యక్రమాలన్నీ ముగించుకొని వచ్చేసరికి మాకు 46 అలా అయింది. సో బయటకు వచ్చేసాము. అండ్ సన్ చూసారా ఎంత షైనీగా సన్నీగా ఉందో. యూకేలో ఇక్కడ ఈ టైంలో 6, 7, 8 ఆ టైంలో బాగా సన్నీగా ఉంటుంది. అండ్ నైట్ టైం మాత్రం 10కి సన్సెట్ అవుతుంది. అండ్ చెర్రీది ఈ పూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చాలా బాగుంటుంది. బయటికి బాగా షైన్ అవుతుంది. అండ్ అలానే మనకి రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇక్కడ ఎల్లో బల్బ్స్ కనిపిస్తున్నాయి కదా, మనకి భయపడక్కర్లేదు అనమాట. ఎందుకంటే
అవి ఎవరైనా క్రాస్ చేస్తే కంపల్సరీగా అక్కడ వెహికల్స్ ఆగాల్సిందే. అండ్ మనం వెళ్ళిన తర్వాత వెహికల్స్ మూవ్ అవుతాయి. సో ఈ గ్యాప్లో మా చెర్రీ మాల్లో నుంచి ఇంటికి వెళ్దాము, ఇలా వద్దు అని చెప్పి చిన్న యాక్టింగ్ చేశాడు. ఎందుకంటే వాడి తెలివి ఏంటంటే టాయ్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు, ఏమైనా కనిపిస్తాయి అని చెప్పేసి వాడి ప్లాన్. సో అలా నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే మా ఇంటికి ఈ మాల్కి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. ఎలా అంటే ఇంకా మేము స్టెప్స్ దిగి మా ఇంటి నుంచి వచ్చేసరికి మాల్ కనెక్ట్ అయి ఉంటుంది. సో అండర్ గ్రౌండ్ నుంచి వచ్చినా నార్మల్గా వచ్చేసిన మనం మాల్లో నుంచి ఇక్కడికి రావచ్చు. సో ఎవ్రీడే చెర్రీని మాల్లో నుంచే నేను పూల్కి తీసుకెళ్తాను. అండ్ అలానే మాల్ ఎప్పుడు 5:30, 6 అయితే మాత్రం క్లోజ్ చేసేస్తారు. ఇంకా 7 అలా ఎప్పుడు ఎక్కడ ఏ షాప్స్ ఓపెన్లో ఉండవు. 7కి ఇంకా మొత్తం క్లోజ్ అయిపోతుంది మాల్. మనం కూడా మన ఇంటికి వెళ్ళడానికి కావద్దు, చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. సో మాల్ అయితే మేము స్టార్టింగ్ కదా, మాకు కొంచెం సేఫ్టీగా ఉంటుందని చెప్పి నేను చెర్రీ ఎప్పుడు డైలీ మాల్లో నుంచి వస్తాము. అండ్ అజయ్కి కాల్ చేస్తే అజయ్ ఇప్పుడే ఆఫీస్ అయింది, నా కోసం వెయిట్ చేయండి, కిందకు వస్తాను అని చెప్పేసి అన్నాడు. సో అజయ్ కోసం వెయిటింగ్. యూకేలో గ్రాసరీ షాప్ ఆస్టా అని చాలా పెద్ద షాప్స్ ఉంటాయి. అండ్ మాకున్న ఏరియాలో ఇదే అనమాట ఆస్టా అని. ఆస్టా పైనే మా బిల్డింగ్ ఉంటుంది. CVL. ఎందుకు బ్యాటరీస్ బ్యాటరీస్ తీసుకోవడానికి వచ్చావా? సో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము. చెర్రీ నేను స్టెప్స్ నుంచి వస్తాను, మీరు లిఫ్ట్ ఎక్కి రండి అని చెప్పి 3 floors స్టెప్స్ ఎక్కి వచ్చేసాడు. సో ఇలాంటి కొత్త మోర్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ టేక్ కేర్.